సిద్దిపేటలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులైతే చనిపోయిన ఘటన మనకి చోటు చేసుకుందనమాట. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నర్సాపూర్లో విషాదం చోటు చేసుకుంది. హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను ప్రశాంత్, వికాస్, ఆనంద్ రెడ్డిగా అయితే గుర్తించారనమాట. వీళ్ళంతా కూడా నాచారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళారనమాట. ఆ తర్వాత త్రోఫ్రాన్లో స్నేహితుడి వివాహానికి అయితే వెళ్ళారు. అక్కడ సరదాగా హల్దీ వాగులో స్నానానికి దిగి ప్రమాదవశత్తు మునిగి ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒకేసారి ముగ్గురు స్నేహితులు కూడా చనిపోవడంతో పెళ్లి అంతా కూడా విషాదంగా అయితే మారింది. సిద్దిపేటలో ఈ సంఘటన అయితే జరిగిందనమాట, సిద్దిపేట జిల్లాలోని. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని